స్వర్ణోదయదీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, అన్నదానం అన్ని దానాలలోకెల్లా మహాదానం అని అంటారు. అన్నదానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అంతా ఇంతా కాదు సుమా. దానానికి ప్రతీకాత్మకంగా దాన కర్ణ అన్న పేరు పొందిన గొప్ప వీరుడు, శూరుడు కర్ణుడికి సంబంధించిన వృత్తాంతం కూడా మూల భారతంలో లేనిది లోకంలో ప్రచారంలో ఉంది. సమస్తము దానం చేసిన కర్ణుడు, దానకర్ణుడిగా కీర్తింపబడినటువంటి కర్ణుడు, అతి దానాత్ హతఃకర్ణ అన్న అపఖ్యాతిని కూడా కూడబెట్టుకున్న కర్ణుడు దేహం విడిచిపెట్టిన అనంతరం ఊర్ధ్వలోకాలకు ప్రయాణమై వెళుతున్న సమయంలో దుఃఖాల పాలయ్యాడు. నరకలోక సందర్శనము చెయ్యవలసి వచ్చింది. ఇలా ఎందుకు అని ప్రశ్నించగా అన్నదానం చెయ్యలేదు, ఆ కారణం చేత మీకు ఎన్ని దానాలు చేసినా, సహజ కవచ కుండలముల దానం చేసినా ఉత్తమ లోకాలు లభించవు అనే సమాధానాన్ని అన్నదాన మహిమ చెప్పే సమయంలో ప్రాచీనులు ఈ కర్ణుడి కథను ఒక ఉదాత్తమైన ఉదాహరణగా చెబుతూ ఉంటారు. అన్నదానం అన్ని దానాలలోకెల్లా కూడా శ్రేష్టం. ఇది చెప్పడం కోసం ప్రాచీనులు విశ్వామిత్ర మహర్షి కథను కూడా చెబుతూ ఉంటారు. ఒకనాటి కాలంలో విశ్వామిత్ర మహర్షి తపశ్చర్య చేసే సమయంలో ఘోరమైన క్షామం రాగా అన్నం లేక అలా శోషతో పడిపోతూ ఉన్న విశ్వామిత్రుడు కొంత దూరం వెళ్ళి నేలపైన నిజంగానే పడిపోగా ఆ మార్గాన వెళ్ళే ఒకానొక వ్యక్తి తన వెంట ఉండే సంచిలో నుంచి తీసి కొంత పదార్థాన్ని తినడానికి ఇచ్చాడు. విశ్వామిత్రుడు లేచి కూర్చున్నాడు. శక్తి వచ్చింది. తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మంచినీరు అందివ్వబోగా, వద్దు, నీవిచ్చిన ఈ పదార్థం అన్నదానం ద్వారా ఈ శరీరానికి కొంత శక్తి చేకూరింది. ఈ శక్తి ఉన్నంత వరకు నా అన్నాన్ని నేను అన్వేషిస్తూ వెళ్ళాలి. అన్నం న పరిచక్షీత తద్వ్రతం ప్రాణోవా అన్నం శరీరమన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం. ఉపనిషత్తులు, వేదాలు అన్నం గురించి, అన్న మహాత్మ్యం గురించి ఎన్నో సందర్భాలలో బ్రహ్మాండంగా తెలియజేశాయి. నకంచన వసతో ప్రత్యాచక్షీత తద్వ్రతం. ప్రతి వ్యక్తి అన్నాన్ని సేకరించాలి. అన్నం అంటే కేవలం వరి బియ్యాన్ని ఉడకబెడితే వచ్చే పదార్థమే కాదు, శక్తిని అందించే భోజ్య వస్తువు ఏదైనా అన్నమే. ఆ సేకరించిన ఆ అన్నాన్ని తాను మాత్రమే తినకుండా అందరికీ పంచాలి. అదే అన్నదానం. తినడం శరీరానికి సంబంధించినంత మేరకు ధర్మం, ప్రకృతి. తినకపోతే మనం వెళ్ళిపోతాం, ఎక్కువ తిన్నా వెళ్ళిపోతాం. తినాలి. ఈ తినడం ప్రకృతి, ఇతరులకు దానంగా ఇచ్చి తినడం సంస్కృతి. అంతా నేనే తింటానంటూ దాచుకోవడం వికృతి. అన్నదానం సంస్కృతి. గురుగారు, తండ్రి ఆదేశాలకు విరుద్ధంగా భగవంతుడిపై భక్తిని చూపించడం ధర్మమా, లేక తండ్రి మాట వినడమే పుత్రధర్మమా? తండ్రి మాట వినడం పుత్రధర్మం. తండ్రి మాటకు వ్యతిరేకంగా భగవంతుడి మీద భక్తితో భగవంతుడినే తండ్రిగా స్వీకరించి ఆ స్వీకరణకు అనుకూలంగా ఆచరణయోగ్యంగా ఉన్న మనోధర్మాన్ని పాటించడం భక్తుడి ధర్మం. ఈ రెండింటినీ భాగవతం విశ్లేషణాత్మకంగా తెలియజేస్తుంది. ఈ కథలో ప్రహ్లాదుడు తండ్రి మాట విన్నాడు. ఇదే భాగవతంలో రామాయణం కథ కూడా ఉంది. ఇదే భాగవతంలో పరశురామ వృత్తాంతం కూడా ఉంది. తండ్రి మాట విన్నాడు పరశురాముడు. తల్లికి దేహం నుంచి, శరీరం నుంచి తలని తొలగించి తిరిగి తండ్రిని ప్రార్థించి తల్లిని బ్రతికించుకున్నాడు పరశురాముడు. తండ్రి మాట విన్నాడు రామచంద్రమూర్తి. తండ్రి వెళ్ళిపోయాక
పిండ ప్రదానాదిగాదులు సమర్పించిన అనంతరం రోధించాడు రామచంద్రమూర్తి. ధర్మం, తండ్రి మాట వినడం. ఈ రెండు కథలు కొన్ని ధర్మాలను మాత్రమే బోధించేది కాగా ఇంతకు విస్తృతంగా భగవంతుడు, భక్తి, తండ్రి, జీవుడు, పరమాత్మ, ఈ పెద్ద చట్రంలో ఈ లోకం అనేటటువంటి యవనిక మీద, రంగస్థలం మీద మనమందరం పాత్రధారులమే. ఎల్ల శరీరధారులకు అందరికీ కూడా తండ్రి జగన్నాటక సూత్రధారి. అజ్ఞులు కొందరు మేముతా మనసు, అజ్ఞానం గలవాళ్ళు మీరు మేము అంటూ నీవు తండ్రివి అనుకుంటున్నావు, నీకు నాకు తండ్రి మరి ఒకరున్నారు. ఇది భక్తి పరాకాష్ఠ చేరిన క్షణంలో వచ్చేటటువంటి ఆలోచన. నాయన, మనం రాక్షసులం. మన ధర్మాన్ని అనుసరించి మనం చేయవలసినది యజ్ఞాలను విధ్వంసం చేయడం, సురలంద్రోలుటయో, దేవతలను తొలగించడమో, ఋషులను బాధించడమో, ఇవి నాయన మన ధర్మాలు. నీవు మన ధర్మాలు కాకుండా మరో ధర్మాలను అనుసరిస్తున్నావు. ఇది క్షమించరాని విషయం. నేను నీకు చెప్పింది చదువుకొమ్మని. చదవని వాడజ్ఞుండగు అంటూ హిరణ్యకశ్యపుడు కుమారుడిని పంపించి, నాయనా కుమారా ఏం చదువుకున్నావు అంటే, నీవు చదివే ఈ చదువంతా కూడా నేను కోరుకున్న చదువు కాదు కదా అన్నాడా హిరణ్యకశ్యపుడు. నీవు కోరుకున్న చదువు నీ మార్గాన్నే బోధించేది. నీకు నాకు సంబంధించి పరమమైన మార్గాన్ని బోధించే తండ్రి మరి ఒకరున్నారు. ఆ ధర్మం ఇంకా గొప్పది అంటూ కుమారుడు తండ్రి మాటను ధిక్కరించలేదు. ఇక్కడ తండ్రి కోరిన కోరిక ఏమిటి? అయితే ఎవడా మహేశ్వరుడు, ఎవడా విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా? ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, నాయన ఉన్నాడు. ఈ సందర్భంలో పౌరాణికంగా ఒక గొప్ప నాటకం ఉంది. ఆ నాటకంలో ఆనాటి కాలపు గొప్ప నటచక్రవర్తి ఎస్వి రంగారావు గారు నటించే సమయంలో అనుకోకుండా ఆధాటిగా వచ్చిన మాట, నాయనా కుమారుడిగా జన్మించినందుకు నీవు తండ్రి రుణం తీర్చుకున్నావు. ఆ స్తంభంలో నుంచి హిరణ్యకశ్యపుడిని సంహారం చేసే నిమిత్తమే నరసింహస్వామి బయటకు రాగా హిరణ్యకశ్యపుడు క్షణకాలం పాటు ప్రహ్లాదుని వైపు తిరిగి, నాయనా నీ తండ్రి రుణం నీవు తీర్చుకున్నావు, నీ మాట నీవు చెల్లించుకున్నావు అంటూ యుద్ధంగా అటువైపు తిరిగాడు. చూపగలవా అంటూ అడిగాడు తండ్రి. చూస్తే కనిపిస్తాడు అన్నాడు కుమారుడు. ఇక్కడ తండ్రి ఆజ్ఞను మీరిన సందర్భమే లేదు. కాబట్టి వృత్తాంతాన్ని మనం విశ్లేషణాత్మకంగా చూస్తే ప్రహ్లాదుడు కూడా తండ్రి మాటనే విన్నాడు. ఇలా చెప్పుకోవాలి. గురుగారు, ఇక మరో సందేహం. భూమి కన్నా భారమైనది, ఆకాశం కన్నా ఎత్తైనది, గాలి కన్నా వేగవంతమైనది, అగ్ని కన్నా వేగంగా దహించేది ఏవి? భూమి కన్నా బరువైనది తల్లి. ఆకాశానికన్నా కూడా విస్తృతమైన రూపం తండ్రి. గాలి కన్నా వేగంగా ప్రయాణించేది మనస్సు. అగ్ని కన్నా ఎక్కువగా దహించేది చింత, వేదన, బాధ. తల్లి, భూమి, తండ్రి, ఆకాశం. మనస్సు గాలి కన్నా, చింత అగ్ని కన్నా. ఈ నాలుగు మనిషిని సజీవంగా దుఃఖాల పాలు చేస్తూ ఉంటాయి. అలా ఎలాగండి? తల్లి తండ్రి దుఃఖాల పాలు చేయరు కదా. తల్లికి సంబంధించినంత మేరకు భూమికి ఏ విధమైన పర్యావరణ ఇబ్బందులు కలగకుండా మనం చూసుకోవాలి. అప్పుడు ఈ భూమి మనకు రక్షణ కలిగిస్తుంది, భారంగా తోచదు. ఈ భూమి అంతా కూడా నాదే అనే స్వార్థం కాకుండా భూమిపైన కాలు మోపే సమయంలో పాదస్పర్శం క్షమస్వమే. క్షమాగుణం తల్లికి మాత్రమే ఉంటుంది కనుక క్షమయాధరిత్రి అన్నారు. భూమి క్షమించే గుణం కలది, తల్లి మాత్రమే క్షమించే గుణం కలిగి ఉంటుంది. ఆకాశం కంటే కూడా విశాలమైన మనస్సుతో తండ్రి మనల్ని కాపాడి కనిపెట్టుకొని పోషిస్తూ ఉంటాడు. నేను మిమ్మల్ని చూచేది. ఆకాశానికి శూన్యం ఆపాదించిన ధర్మశాస్త్రం అంతం లేదు అంటూ తెలియజేస్తుంది. తండ్రి ఇచ్చే రక్షణకు కూడా అంతం ఉండదు. అలాగే మన మనస్సు
ఎంత వేగంగా వెళుతూ ఉంటుంది అంటే గాలి కన్నా వేగంగా. గాలి ప్రయాణించే వేగం కూడా కొలవవచ్చు, మెగాహెడ్జ్ అంటూ చెబుతూ ఉంటారు. కొంత వేగం కాంతి కిరణ వేగంతో పోల్చితే ఇంకా తక్కువే. కానీ మనస్సు అంతకంటే కూడా వేగంగా క్షణంలో రామేశ్వరం, క్షణంలో కాశీ, క్షణంలో కన్యాకుమారి, మరో క్షణంలో కైలాసం, ప్రపంచమంతా చుట్టి వచ్చేస్తుంది మనోవేగం. ఇక చింత అనేది ఉన్నది చూశారు, ఆలోచన. చితికి చేరేంత వరకు చింత మనల్ని విడిచిపెట్టదు. చింత, ఈ చింత భగవచ్చింతనగా మార్చుకోవాలి. చింత అగ్ని కంటే కూడా వేగంగా మనల్ని దహిస్తుంది అనడంలో శాస్త్రీయం ఏమిటి అంటే, అన్ని వృక్షాలలోకెల్లా కూడా ఎక్కువ కాలం అగ్నిశక్తిని తనలో ఇముడ్చుకొని నిప్పు కణంగా మారేటటువంటి లక్షణం గల ఏకైక వృక్షం చింత చెట్టు. చింత చెట్టు ఒకవేళ అగ్నికి ఆహుతి అవుతే ఆ చింత చెట్టు కొమ్మ, చెక్క సుదీర్ఘకాలం ఇతర చెట్లన్నింటికంటే కూడా ఎక్కువగా అగ్నిశక్తిని కలిగి ఉంటుంది. చింత నిప్పు కణికల వలె కన్నులు మెరిసిపోతున్నాయి. చింత నిప్పు కణాల వలె ఈ అగ్ని జ్వాలగా వెలుగుతూ ఉంది. ఇది ఆలోచనగా, దుఃఖంగా, బాధగా మారినప్పుడు చింతనగా మారుతుంది. చితికి చేరేంత వరకు ఈ లోక సంబంధమైన చింత మనల్ని విడిచిపెట్టదు కనుక ఈ లోకాలకు సంబంధించిన చింత కాకుండా భగవత్ చింతనగా జీవితాన్ని మార్చుకోవాలి. ఇవి 4. ఇది విషయం. గురువు గారు, జాతకంలో కుజగ్రహం బాగా లేకపోతే వివాదాలు సంభవిస్తాయని అంటారు. అంటే కుజగ్రహం కలహకారక గ్రహమా? నవగ్రహాలన్నీ దేహంలో ఉన్నాయి. దేహమే అన్ని కలహాలకు మూలం. అయితే ఈ దేహంలో ఉండే ఒక్కొక్క ఇంద్రియ శక్తికి, ఒక్కొక్క రసభావానికి ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం కలిగి ఉన్నట్లుగా జ్యోతిష శాస్త్రం ప్రతీకాత్మకంగా తెలియజేస్తుంది. దేహంలో రక్త ప్రసార వేగానికి ఆధిపత్యం కుజగ్రహం. రక్త వేగం కుజగ్రహం. కుజదోషం అన్నప్పుడు ఈ కోపం అసంకల్పితంగా వేగంగా ఉంటుంది. ఆ కారణంగా రక్త ప్రసార వేగంలో కూడా మార్పులు కుజగ్రహ సంకేతాత్మకంగా ఏర్పడినవి కనుక శరీరంలో గృహస్థ ధర్మానికి ప్రాతినిధ్యంగా చెప్పేటటువంటి సంతాన యోగం కానీ, సంయోగ యోగం కానీ, కలిసి ఆనందంగా జీవితాంతం ఒకరికి ఒకరుగా కలకాలం వాక్కు అర్థం వల్ల జీవించేటటువంటి లక్షణం కానీ కుజదోషం కారణంగా ఉండకపోవచ్చు. ఇది జ్యోతిషం అందించేటటువంటి సూత్రానికి, అందులో ఉండే అంతరార్థానికి ఇలా అన్వయం చెప్పుకోవలసిన విధం. జాతక చక్రంలో సూర్యుడు ఉండేటటువంటి స్థానం సూర్య లగ్నం, చంద్రుడు ఉండేటటువంటి స్థానం చంద్ర లగ్నం. మనం ఏ రోజున ఏ సమయంలో ముహూర్తంలో జన్మించామో అది వ్యక్తి లగ్నం, జీవ లగ్నం. జీవ లగ్నం ఆధారంగా శరీరం రూపొందింపబడుతుంది. చంద్రుడు ఉండే స్థానం ఆధారంగా రాశి అని మనం సంబోధన చేస్తూ ఉంటాం. చంద్ర లగ్నం అది. ఆ కారణంగా మనస్సు ఏర్పడుతుంది. సూర్య లగ్నం స్థిరం ఆధారం కారణంగా ఈ మనస్సుకు, ఈ శరీరానికి నిర్మాణాత్మకంగా ఉండేటటువంటి కార్యఫలం ఏర్పడుతుంది. ఈ మూడింటికి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో ఆయా స్థానాలకు సంబంధించిన దోషాలను జ్యోతిషం సూచిస్తుంది. ధన వ్యయచ పాతాళే జామిత్రే అష్టమే కుజే. కుజదోషాలు చెప్పుడు లగ్నంలో కానీ, 2వ ఇంట కానీ, 4వ ఇంట కానీ, 7వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇల్లు అని చెప్పినప్పుడు 1, 2, 5, 7, 12 ఈ 5ంటిని పరిశీలించాలి అంటే అర్థం కుజుడి కారకంగా ఈ 5 భావాలలో ఏవైనా హెచ్చుతగులు రాబోతున్నాయా? లగ్నం రోగాలు వస్తాయా? 2వ ఇల్లు ధనానికి సంబంధించిన ఇబ్బందులు రాబోతున్నాయా? 5వ భావం సంతాన విషయాలలో ఇబ్బందులు కలగబోతున్నాయా? 7వ స్థానం భార్యాభర్తలలో గొడవలు పెరుగుతాయా? 8వ స్థానం ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, యాక్సిడెంట్లు రాబోతున్నాయా? 12వ స్థానం ఇరువురికి వియోగం కలగబోతుందా? ప్రపంచానికే మర్యాదా పురుషోత్తముడిగా, ఆదర్శ పురుషుడిగా మనమంతా కీర్తించేటటువంటి రామచంద్రమూర్తి కర్కాటక లగ్న సంజాతుడు. సప్తమంలో కుజుడు ఉన్న కారణం చేత
7వ స్థానానికి సంబంధించిన దోషాల కారణంగా ఇల్లాలి వియోగానికి గురి అయ్యాడు. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది విషయం. గురుగారు, ఒక వ్యక్తి యొక్క గుణం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వ ధర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? గుణం కనిపించేది, వ్యక్తిత్వం పరిశీలన అనంతరం తెలిసేది. ధర్మం ఆ వ్యక్తి అనుసరించే విషయం అవుతుంది. అనుసరించిన దానిని పాటించే, కర్తవ్యంతో నిర్వహించే విషయం ధర్మం కాగా, గుణం మనందరికీ తెలిసి వస్తూ ఉంటుంది. తీపి గుణం కలిగి ఉంది, కానీ ప్రవర్తించని కారణం చేత ఇది తీపి అని మనకు నోట వేసుకుంటే గానీ తెలియదు. పదార్థంగా మారినప్పుడు మామిడి పండు, ఈ పండుకు లక్షణం ఉంది, మనకు తెలుసును తీయగా ఉంటుంది అని తిన్న అనంతరం కొన్ని మామిడి పండ్లు పుల్లగా కూడా ఉంటాయి. తిన్న అనంతరం గుణం తెలిసి వస్తుంది. ధర్మం మామిడి పండుకు తీపి రుచిని కలిగించడం, కానీ గుణం మన పరిశీలన అనుభవం అనంతరం తెలిసి వస్తున్నది. వ్యక్తి కూడా తన గుణాలను, ధర్మాలను ప్రవర్తించడం ద్వారా, తన ప్రవర్తనల ద్వారా ఎదుటివాడికి తెలియజేస్తూ ఉంటాడు. చీమ లక్షణం అలా వెళుతూ ఉండాలి. అలా వెళ్ళే ఆ చీమ తన మార్గానికి ఎవరైనా అవరోధం కలిగిస్తే చుట్టూ తిరిగి వెళుతుంది, దాటి వెళుతుంది. నీటి ప్రవాహమే వస్తే ఆత్మత్యాగం చేసుకొని తోటి చీమలకు మార్గాన్ని, రహదారిని ఏర్పాటు చేస్తుంది. చనిపోయిన చీమల వంతెనల మీద బ్రతికి ఉన్న చీమలు వెళుతూ ఉంటాయి. రాణి చీమ సంతాన అపేక్ష కలిగిన అనంతరం ఆ ధర్మాన్ని నిర్వహించిన తర్వాత ఆ కూలీ చీమ వెంటనే మరణిస్తుంది. ధర్మాలు తమ గుణం ద్వారా, ప్రవర్తన ద్వారా లోకానికి విషయాన్ని ఇలా తెలియజేస్తూ ఉంటాయి. చీమకు కుట్టడం లక్షణం, తేలుకు కూడా కుట్టడం లక్షణమే, పాముకు కూడా కుట్టడం లక్షణమే. వాటిని బంధించి వాటిని వాటి స్థానాలలో లేకుండా చేసి అంతా నాదే అనే స్వార్థంతో మనిషి ప్రవర్తిస్తున్న కారణం చేత ఇవన్నీ ఈ మనిషికి శత్రువులుగా మారాయి. అవి వాటి స్వభావాలు, గుణాలు. చీమ కుట్టక మానదు, దోమ కుట్టక మానదు, పాము కాటు వేయక మానదు. ఒక వ్యక్తి అపారమైన జంతు ప్రేమతో ఒక కొండ చిలువను తెచ్చి పెంచుకోవడం ప్రారంభించాడు. ఆ కొండ చిలువ ఆ వ్యక్తి పైన ప్రేమ చూపించేది, వెంట ఉండేది. కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి అందించే ఆహారాన్ని ఆ కొండ చిలువ తినడం మానేసింది. జంతువులకు సంబంధించిన స్వభావాన్ని తెలియజేసే ఒకనొక ఆధునిక అనుభవజ్ఞుడైనటువంటి శాస్త్రవేత్త డాక్టర్ దగ్గరికి ఆ కొండ చిలువను ఆ వ్యక్తి తీసుకువెళితే కన్నులలో వచ్చే మార్పులు చూసిన ఆ డాక్టర్ చెప్పాడు, నీవిచ్చే మాంసాలేవి కూడా ఈ కొండ చిలువకు రుచించడం లేదు, నిన్ను తింటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తుంది ఈ కొండ చిలువ. మరొక వ్యక్తి అపారమైన జంతు ప్రేమతో మనుష్యులను నమ్మక తనకు రక్షణగా ఒక కోతిని ఏర్పాటు చేసుకుని ఆ కోతికి ఖడ్గ విద్యలు నేర్పించాడు. నిద్రపోతున్న ఆ వ్యక్తి కంఠం మీద ఒక దోమ వాలింది. తన యజమానిని దోమ కుట్టడం చూసి భరించలేని ఆ కోతి ఖడ్గాన్ని దులిపింది. ఈ రెండు కథలు మనకేం చెబుతాయి అంటే, నీతిగా తెలుసుకుందాం, ధర్మాన్ని ధర్మంగా తెలుసుకుందాం, ఉన్నంతలో మానవ స్వభావాన్ని ప్రపంచానికి, పర్యావరణానికి మేలు కలిగించే విధంగా మార్చుకుందాం. ఇది విషయం. గురుగారు, పిల్లలకు పేర్లు నిర్ణయించే నామకరణ వేడుక యొక్క ప్రత్యేకత ఏమిటి? పిల్లలకు ఎలాంటి పేర్లను నిర్ణయించాలి? నామకరణ ఫలం త్వేతద్ సముద్దిష్టం మనీషిభిః అని ఆపస్తంభ సూత్రం. అనేకులు వారు పుట్టిన సమయంలో ఉండే నక్షత్రం, ఆ నక్షత్రానికి చెందిన 4 పాదములు, ఆ పాదములకు సంబంధించిన అక్షరం, సంయుక్తాక్షరం, నామాక్షరం, ఆ నామాక్షరం తెలుసుకొని ఆ నామాక్షరంతో పేరు పెడుతూ ఉన్నారు. అలా పెట్టకూడదు అంటుంది శాస్త్రం. సభ సత్పురుష మధ్యే నామ ప్రకటనమాస్యామహే అని 2వ సూత్రం.
ఈ సూత్రాన్ని అనుసరించి ప్రతి వ్యక్తికి ఒక నామం నిర్దేశం చెయ్యాలి. ఈ పేరుతో ఈ వ్యక్తిని పిలిస్తే లోకానికి మేలు కలుగుతుంది అంటూ లోకానికి తెలియజేసే నిమిత్తమే ఒక వ్యవహార నామాన్ని పెట్టాలి. జ్యోతిష శాస్త్రంలో వేదనామం, మాసనామం, నక్షత్రనామం, వ్యవహార నామం అనే 4 నామాలు ఉంటాయి. ఈ నామ ప్రక్రియ లేదా నామ నిర్దేశన ప్రక్రియ, నామకరణ ప్రక్రియ అమ్మాయి వారి పుట్టింట జరగాలి, అమ్మమ్మ గృహంలో జరగాలి. ఒక పళ్ళెంలో బియ్యం పోసి అడ్డుగా 3 గీతలు గీసితే వ్రాస్తే 4 గడులు ఏర్పడతాయి. ఈ 4 గడులలో వేదనామం, మాసనామం, నక్షత్రనామం, 4వది వ్యవహార నామం చెవులో చెప్పాలి. ఈ 4వది వ్యవహారానికి సంబంధించినటువంటి ఈ పేరు మగవారికి 4 అక్షరాలు, 6 అక్షరాలు సమాక్షరాలుగా, అమ్మాయికి సంబంధించి బేసి అక్షరాలు 3, 5 ఇలా పెట్టుకోవాలి. జాతానంతరమేవ నామకరణం ఏకాదశాహే స్ఫుటం. కాలామృతంలో ఉండే ఈ శ్లోకం మనకు చెప్పే ధర్మం ఏమిటి అంటే, పిల్లవాడు పుట్టిన 11వ రోజున నామ నిర్దేశం చెయ్యాలి. 21వ రోజున బారసాల అన్న పేరిట ఊయలలో ఆ శిశువును ఉంచి చెవిలో ఈ పేరు 3 సార్లు పిలిస్తే ఆ పిల్లవాడు కొట్టడంతో ఈ పిల్లవాడికి ఈ పేరు అంటూ లోకానికి నిర్దేశితం అవుతుంది. కి, కా, ఉ అనేటటువంటి అక్షరాలు పేర్లు పెట్టుకోవడం కానీ, అల్లం, చింతపండు, బెల్లం అన్న పేరు పెట్టుకోవడం కానీ చెయ్యకూడదు. ఋషుల పేర్లు, గోత్రాల పేర్లు, కొండల పేర్లు, చెట్ల పేర్లు, నదుల పేర్లు పెట్టకూడదు. ఇంటిలో ఉండేటటువంటి పెద్దలు ఎవరైతే వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టాలి. కులదేవత పేరు, అలాగే ఇంటి దేవత పేరు 2 వేరే, ఆ దేవత పేర్లు ఉండాలి. అందరికీ మేలు కలిగించే విధంగా ఆ పేరులో చిన్న చిన్న అక్షరాలు ఆ పేరులో ఉండాలి. కళాతపస్వి విశ్వనాథ్ గారి చిత్రం స్వాతి ముత్యంలో ఒక దృశ్యం మనకు తెలియవస్తుంది. అమ్మాయిని నీ పేరేమిటి అని కథానాయకుడు చెప్పగా ఆ అమ్మాయి లలిత అంటుంది. ఎంత చిన్న పేరో, 3 అక్షరాలు లలిత అనేసి తన పేరు చెబుతాడు కథానాయకుడు. చాలా పెద్దగా ఉంటుంది. అలా పిలవడానికి చాలా పెద్దనైన పేరు కూడా పెట్టకూడదు. కఠినమైన మహాప్రాణాలు ఆ పేరులో ధ్వనించకూడదు. ఖట్ ఫట్ చైచింది బింది ఇతివా చక్రూరాణి. ఈనాటి కాలంలో ఎవరి పేరు కూడా సూర్యకాంతం అని పెట్టుకోవడం లేదు కదా. నిజానికి ఆ పేరుకు ఎంత గొప్ప అర్థం ఉందో, కానీ లోకంలో దురర్థం వ్యాపించింది. ఎవరి పేరు కూడా రావణుడు, మండోదరి, కుంభకర్ణుడు, దుర్యోధనుడు ఇలా పెట్టుకోవడం లేదు కదా అన్నట్టు లోకంలో తెలియకుండానే కొన్ని అపప్రచారాలు అలా ప్రచరితం అవుతూ ఉంటాయి. సీత పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తాయిట. ఎవరు చెప్పారో? పరమ అబద్ధం. జానకీదేవి పెట్టుకుంటే, ఆ పేరు పెట్టుకుంటే కలిగే పుణ్యం ముందర ఇతర ఏ నామాలు కూడా సమానం కావు. అమ్మవారి పేరు అది సీత. ఎంత గొప్పనో. లోకంలో ఇలా ఎందుకు వచ్చింది అంటే, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉండే కొందరు రచయితలు తమ రచనలలో కొన్ని పాత్రలకు ఈ పేర్లు ఉంచి ఆ పాత్రల చేత అపారమైన కష్టములు అనుభవించిన దృశ్యములను రాయడం ద్వారా పొరపాటుగా లోకంలో ఇలాంటి భావనలు వచ్చాయే కానీ సీత పేరు పరమ పవిత్రమైనది, రమణీయమైనది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది వాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.